అందరికీ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. మాతో పాటు మీ అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. మరి ఉగాది వచ్చేస్తుంది కదండీ! ఉగాది రోజు లంచ్ టైంలో ఒక 4 రకాల కూరలు ఒక అరిటాకులు అందరికీ పెట్టి చక్కగా అందరూ కలిసి భోంచేస్తే ఎంత బావుంటుంది కదా! అందుకే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. మరి అరిటాకులో భోజనం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఫుడ్లో ఉండే విష పదార్థాలని ఇట్టే తీసేస్తుందంట అరిటాకు. మరి ఒక్కరోజైనా ఇలాంటి ఆహారాన్ని అరిటాకుల్లో తినండి, ఆరోగ్యంగా ఉండండి. మరి అరిటాకులు అవైలబుల్ ఉన్న వాళ్ళకి మాత్రమే, లేని వాళ్ళం ఏమీ చేయలేం కదా. నేను కూడా చాలా 3 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం అరిటాకులో నేను భోంచేస్తున్నాను. అరిటాకులు అవైలబుల్ అనేవి మాకు తక్కువే, కొనాలన్నా చాలా ఎక్కువ ఆస్ట్రేలియాలో. సో ఇంకా అరిటాకు ఇలా వెనకాల కాడని కట్ చేస్తేనే కుదురుగా కూర్చుంటుందండి భోజనం చేయడానికి. మరి ఈ టిప్పుని పాటించండి. మరి రెసిపీస్ చూడండి, కొన్ని నచ్చితే నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నోటిఫికేషన్స్ వస్తాయి, నేను అప్లోడ్ చేయగానే మీకు తెలుస్తుందన్నమాట. లైక్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. మరి రెసిపీ చూద్దామా? ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను? చాలా సింపుల్గా చేస్తున్నాను. హెల్త్కి మంచిదైన రెసిపీస్, బజ్జీలు కానీ ఏమైనా ఆయిల్లెస్గా ఎలా చేసుకోవాలి, అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా 4-5 రకాల కూరలు ఎలా చేసుకోవాలి, ఈ అప్పటికప్పుడు నిలవ పచ్చడి లేనప్పుడు పచ్చడి లాగా మనం ఏదైనా రెసిపీ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో ఈ రెసిపీస్ అన్నీ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు. రెసిపీస్కి ముందుగా చేయాల్సిన ప్లాన్ ప్రకారం ఏం చేయాలనేది నేను చెప్తూ రెసిపీస్ ఎలా ఈజీగా చేసుకోవాలో కూడా చెప్తానండి. ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి, ఎలా చేసుకోవాలి, హెల్తీగా ఎలా చేసుకోవాలి. ముందుగా అయితే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోండి. ఒక కుక్కర్లో సగంగా కట్ చేసిన బంగాళదుంపలు, అలాగే కొద్దిగా పెసరపప్పుని ఉడకబెట్టుకుని పెట్టేసుకోండి. ముద్దపప్పు కోసం ఈరోజు పెసరపప్పు వాడుతున్నాను. దానికి రీజన్ ఉంది. నేను అరటికాయ కూడా వాడుతున్నాను, ఆలుగడ్డ వాడుతున్నాను. ఇంకా వేడి చేసే వస్తువులు ఏదైనా వాడుతున్నప్పుడు చలువ చేసే వస్తువులు కూడా మనం భోజనంలో యాడ్ చేసుకుంటే వేడి చేయకుండా ఉంటుంది. కాబట్టి పెసరపప్పు చలువ చేస్తుంది అంటారు కాబట్టి పెద్దలు, అది పెసరపప్పు ముద్దపప్పుగా తీసుకున్నాను ఈరోజు. కందిపప్పు, పెసరపప్పు రెండు మనం ముద్దపప్పులుగా తీసుకోవచ్చు. ఈరోజు నేను పెసరపప్పుతో ముద్దపప్పు చేశాను. మరి పని ఈజీగా అయిపోవాలి, త్వరగా అయిపోవాలంటే ఇలా ఆలుగడ్డలని, పప్పుని ఒకే కుక్కర్లో పెట్టేసుకోండి. మీకు కుక్కర్ గిన్నెలో, ఎక్కువ గిన్నెలో ఉన్న కుక్కర్ ఉందనుకోండి ఇంకా ఈజీ. ఒక గిన్నెలో పప్పులు, ఒక గిన్నెలో కూరగాయలు పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇంకొక గిన్నెలో శనగపిండి బజ్జీ కోసం తీసుకోండి. ఈరోజు బజ్జీలు నేను నూనె తక్కువగా వేసి బజ్జీలు ఎలా చేసుకోవచ్చు, బజ్జీలు నూనెతో వేసుకునే బజ్జీలు ఎలా చేసుకోవచ్చో 2 రకాల రెసిపీస్ చూపిస్తున్నాను. మన ఇంట్లో ఎవరొకళ్ళు నూనె తక్కువ ఉండాలి, హెల్త్ బాగోలేదు, వాళ్ళు తినకూడదు, ఏదో ఒక కారణంగా ఒకళ్ళైనా ఉంటున్నారు కదా పెద్దవాళ్ళు ఇంట్లో. ప్రతి ఒక్కళ్ళు మామూలుగా మనమే కొంచెం క్యాలరీస్ తక్కువ తినాలన్నా నూనె లేకుండా చేసుకుంటే సరిపోతుంది. సో ఆ విధంగా ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను. ఇలా శనగపిండిలో కొద్దిగా వాము, ఉప్పు, పసుపు ఇవి మాత్రమే వేసి కొద్దిగా చిక్కగా ఉన్న పిండిలాగా చేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. మనము సోడా వేయకుండానే బజ్జీలు పర్ఫెక్ట్గా ఉబ్బి మంచిగా రావాలి అంటే మనం బజ్జీలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా అయితే బజ్జీలు అరటికైనా, ఆలుగడ్డ అయినా, ఏ బజ్జీలైనా కొంచెం మందంగా కట్ చేసుకుంటే మనకి బజ్జీలు చక్కగా వస్తాయి. ఇది ఫస్ట్ స్టెప్ అనుకోండి. సెకండ్ వచ్చేసి వేయించేటప్పుడు నూనె హై ఫ్లేమ్లో పెట్టి నూనె బాగా మసిలేక బజ్జీలు వేసుకోవాలి. ఇంకా మెయిన్ పిండిని కలుపుకునే విధానం చూసారుగా, నేను ఎలా కలిపానో అలా చిక్కగా కలుపుకుంటే మన బజ్జీ పిండి వాటినే పట్టుకొని చక్కగా బజ్జీలు చక్కగా ఉబ్బుతాయి. మనం సోడా వేయాల్సిన అవసరమే లేదు. ఈ చిన్న టిప్పు పాటించండి. మనము న్యాచురల్గా వాటింతట వాటే ఉబ్బి మంచిగా వేయగాలే కానీ మనము వాటిని బలవంతంగా సోడాలో వేసి ఫోర్స్ మీద ఉబ్బేలా చేయడం అది సరైన ఆహారం కాదని నా అభిప్రాయము. మరి చూసారా చక్కగా ఉన్నాయి, వాముతో చక్కటి బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు
చాలా తక్కువ నూనెతో బజ్జీలు మనం ఎలా వేసుకోవచ్చో మరి చూపిస్తాను. రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. ట్రై చేయండి. అబ్బో! ఏం బావుంటుంది డీప్ ఫ్రై చేయకుండానే అస్సలు అనుకోకండి. ఎందుకంటే నాకు హెల్త్ బాగోక నా కోసం ఇలా చేసుకున్నాను. మనం బజ్జీలు తిన్నామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే శనగపిండి ఫ్లేవర్ వస్తుంది. అలాగే అరటికాయ లోపల అరటికాయ బజ్జీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కొద్దిగా నూనె చుక్క వేయడం వల్ల మనకి బజ్జీల టేస్టే మనం నూనెలో వేయించిన టేస్టే వస్తుంది. ఇది కూడా వద్దనుకునే వాళ్ళు నాన్ స్టిక్ ప్యాన్లో అస్సలు నూనె లేకుండా చేసుకోండి. ఇలా కొద్దిగా నూనెసి అన్నీ ఇలా పరిచేసి మూత పెట్టి స్టీమ్ చేసుకోవాలి. ఇలా చిన్న హోల్ ఉన్న మూత అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా. మూత ఎలాంటి మూత అయినా మనకి ఇలాంటి అవైలబుల్ లేకపోతే ఏ గిన్నెలో అయినా సరే వేసి ఇలా మూత పెట్టుకోండి. కొంచెం ఆవిరికి కొంచెం ఉడుకుతాయి అనమాట. ఒక 3 నిమిషాల పాటు సిమ్లో పెట్టండి, మాడవు. రెండో వైపు కూడా తిప్పి ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసి వేరే పని చేసుకుంటూ ఉండేలోగా చక్కగా ఉడికిపోతాయి. చూసారు కదా, ఇలా రెండు వైపులా మనం తిరిగేసుకోవాలి. ఒకవైపు సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు, ఇట్టే మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు బజ్జీల కోసం కలిపి ఉంచిన పిండిని కొద్ది కొద్దిగా వీటి మీద వేసుకోండి. కొద్దిగా అటు ఇటు పడినా పర్లేదు, షేపులు రాకపోయినా పర్లేదు, మనకి బజ్జీ టేస్ట్ వస్తే సరిపోతుంది. హెల్త్ మంచిగా లేని వాళ్ళకి, మనం తింటూ వాళ్ళకి తినలేదు అని ఫీలింగ్ లేకుండా వాళ్ళకి కొంచెం ఓపికతో, ఈజీయే కదండి, కొంచెం ఓపిక పెట్టేలా చేసి పెడితే వాళ్ళు సంతోషపడతారు. మనము ఈక్వల్గా కట్ చేసుకుంటే ఈక్వల్గా మనం అట్లా కూడా వేసుకోవచ్చండి. అంత టైం ఎక్కడ ఉంటుంది, ఇలాగే ఈజీగా చేసేసుకోండి. ఇరిగినా పర్లేదు, రెండో వైపు మళ్ళీ మనం పిండి వేసేసి మనం చేస్తాం కాబట్టి ఇరిగినా పర్లేదు, ఇలాగే అవుతూ ఉంటాయి. కాకపోతే మనకి రుచి అయితే బాగా వస్తాయి. సింపుల్గా చేయడం చూపించాను. ఇదే ప్రొఫెషనల్గా మంచిగా కూడా వీడియో తీసి చూపించవచ్చు. పండగ రోజు మనకున్న హడావుడికి ఎలా ఉంటుందో అలాగే చేసి చూపించాను న్యాచురల్గా. మరి నచ్చితే లైక్ చేయండి. ఇలా చేసుకుంటే బాగుంటాయి. అరటికాయ బజ్జీలు అందం లేకపోయినా రుచి అద్భుతంగా ఉందండి. మనసు బాగుంటే చాలా అందం ఏముంది అంటారు కదా, అది చాలా బాగున్నాయి. నేను తిన్నాను, అందుకే చెప్తున్నాను. ఇంకొక ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకోండి. అందులో ఉల్లిపాయ ముక్కలు ఒక 2 గుప్పులు వేసుకొని దోరగా వేయించుకోండి. ఒకటి నిలువ పచ్చడి టేస్ట్ వచ్చేది టమాటా పచ్చడి చేస్తున్నాను. అలాగే ఒక 2 కూరలు ఒకేసారి ఒకే లైన్ వైజ్గా చూపిస్తాను చూడండి. ఒక గిన్నెలో టమాటాలు వేసి పక్కన సిమ్లో పెట్టి పెట్టేయండి నూనె లేకుండా. ఇంకొక గిన్నెలో కూరకి నూనె కొద్దిగా వేసుకొని తరిగిన ఉల్లిపాయలు ఒక మూడు పాయల ముక్కలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి వాటిని వేయించుకోండి. ఉప్పు ముందుగానే ఎందుకు వేస్తున్నానంటే ఇది బంగాళాదుంప కూర కోసం. బంగాళాదుంపలు ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టాను కాబట్టి మనకి ఉప్పుతో మనం ఉల్లిపాయలని త్వరగా మగ్గబెట్టేసుకుని కూర వండేసుకోవచ్చు. ఇలా టైం కూడా ఆదా అవుతుంది. ఒక 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోండి. ఇవి వేగుతూ ఉంటాయి కదా, ఈలోగా ఇంకో పని చేసుకోండి. 4 స్టవ్లు ఉన్న వాళ్ళకి ఈజీగా అవుతుంది. ఒక స్టవ్ మీద 4 పొయ్యిలు ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళు 2 పొయ్యిల మీద కూడా టకటకా చేసుకోవచ్చు. టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. అదే పొయ్యిని దించేసి ఇంకో కూర పెట్టుకోవచ్చు. మరి ఇంకో దాని మీద ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, అందులో అరటికాయ ముక్కలు చిన్నగా తరిగి ఫ్రై చేసుకుంటున్నాము. ఉల్లిపాయ ముక్కలు వేగాక అరటికాయ ముక్కలు వేసేసి మూత పెట్టేయాలి. ఈ లోపల కుక్కర్ గిన్నెలో ఉల్లిపాయలు వేగిపోయి ఉంటాయి కదా, అందులో ఉడకపెట్టిన ఆలుగడ్డలు సగం సగంగా వేసాం కదా, కొంచెం లుక్ వైజ్గా ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇలా ఆలుగడ్డలను వేసేసి పసుపు, ధనియాల పొడి, అలాగే కారము, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలోనే వేసి వేయించుకోవచ్చు. మనం పండగల టైంలో అంత టైం ఉండదు కదా, అందుకే ఇవన్నీ వేసేసి చక్కగా కలిపేసేసి మూత పెట్టేసేయాలి. దమ్ ఆలు కర్రీ టేస్ట్ వస్తుందండి ఇది. మనం ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏం వేయకుండానే ఈ రుచి ఎలా వస్తుందో మరి చేసే విధానాన్ని బట్టి వస్తుంది. మనం ఇంగ్రీడియంట్స్ ఇవే వేస్తున్నాము, ఉప్పు వేసాము, కారం వేసాము, ధనియాల పొడి ఇవన్నీ వేసాము, కానీ చేసే విధానంలో టేస్ట్ వస్తుంది. 10 నిమిషాల పాటు మూత పెడుతూ తీస్తూ ఇలా కలుపుతూనే ఉండాలి. ఈలోగా మనం టమాటా అనేది, మనం అరటికాయ ఫ్రై అనేది వాటి మీద పని పెట్టుకోవచ్చు. అలాగే అన్నం కూడా వండేసుకోవచ్చు. ఇలా ఒకే టైంలో ఈజీగా అయిపోతాయి పనులన్నీ. ఇప్పుడు ఇదొక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గబెట్టానండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసేస్తున్నాను. ఇందులో కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేస్తాను. ఒక గ్లాసు నిండుగా వేసుకోండి. మనము వేసిన మసాలాలు, ఉల్లిపాయ ఇవన్నీ ఉంటాయి కదా, మనం ఆల్రెడీ ఉడకపెట్టిన ఆలుగడ్డలోకి ఆ టేస్ట్ వెళ్ళాలి అంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ పడతాయి. ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు మనం మూత పెట్టి సిమ్లో పెట్టేయాలి. అప్పుడు ఆలుగడ్డ తింటూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మరి కరివేపాకు వేయిందే కూర రుచి ఉంటుందా, కరివేపాకు కూడా వేసేసి మూత పెట్టేయండి. అక్కడ ఒక పని అయిపోతుంది.
ఇప్పుడు అరటికాయ ముక్కలు మగ్గాయా లేదా అని ఫ్రై చేసుకుంటూ చూసుకోండి. మధ్యలో కొద్దిగా ఉప్పు వేసేసి, పసుపు వేసి మళ్ళీ కలిపి మూత పెడుతూ తీస్తూ ఉండండి. ధనియాల పొడి కూడా అప్పుడే వేసేసుకోండి. కారం అయితే ఇప్పుడే వద్దు. కారం ఎందుకు వేయొద్దంటున్నానంటే నూనె చుక్క కొద్దిగానే వేసి ఫ్రై చేస్తున్నాను. మూత పెట్టే ఉడకబెడుతున్నాను. నూనె లేదు, నీళ్లు లేవు కాబట్టి కారం వేయంగానే మాడి ఘాటు వాసన వచ్చేస్తుంది ఇల్లంతా. మరి ఆస్తమా కానీ ఊపిరి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా డేంజర్ కదా, మరి అందుకే వేయకండి. అందులోని టేస్ట్ కూడా మారిపోతుంది. ఇలా ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసిన తర్వాతే మనం కారం వేసుకోవాలి. నేను కొద్దిగా కారం వేసుకుంటున్నాను. ఇలా కారం వేసేసుకుని మనము ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల కారం అనేది మనకి మాడిపోకుండా ఉంటుంది. ఆ నీటి ఆవిరి వల్ల కొద్దిగా కరివేపాకు వేసుకొని మళ్ళీ కలిపి మూత పెట్టేయండి. ఒక 5 నిమిషాల పాటు మరిగా సిమ్లో పెడితే చాలు. ఈ ఫ్రై మొత్తం ఒక 5-6 నిమిషాల్లో అయిపోతుందండి. ఇలా మూత పెడుతూ తీస్తూ మధ్యలో వేరే కూరలు చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము. చూడండి, గుమగుమ మసాలా వాసనలో మసిలిపోతూ ఉంది. ఈలోగా ఫ్రైలో నిమ్మకాయ రసం వేసేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టండి. ఎందుకంటే నిమ్మకాయ రసం వేసాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టడం వల్ల ఆల్రెడీ గిన్నె వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడి ఆవిరికి ముక్కలు చక్కటి టేస్ట్ వస్తాయి నిమ్మకాయ కారంతో. ఈ ఫ్రై అద్భుతంగా ఉంటుంది. ఈ లోపు కూర కూడా ఎగిరిపోయింది చూసారా, నీరంతా అయిపోయి. ఇలా దగ్గరగా ఎందుకు చేశానంటే మనం చాలా రకాల కూరలు చేసినప్పుడు గ్రేవీ మిగిలిపోకుండా అలా చేశాను. ఇక్కడ టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఈ టమాటాలని నీరు పోయేంత వరకు మనము గుజ్జులా తయారు చేసుకోవాలి. ఈ పచ్చడి నిలువ పచ్చడి అండి, 6 నెలల వరకు ఉంటుంది. మరి ఇందులో నాకు ఇష్టం లేని ఒక విషయం ఉంది, అది కూడా చెప్తాను. అదేంటో చెప్పే ముందు ఈ రెసిపీ చూడండి. టమాటా గుజ్జంతా గుజ్జులాగా అయిపోగానే మనం ఏం చేయాలంటే హై ఫ్లేమ్లో ఉన్న స్టవ్ని తగ్గించి మంట ఓ పక్కన సరిపడినంత నూనె వేసుకోవాలి. ఈ గుజ్జు పైన సరిపడినంత కారము పసుపు వేసి ఓ పక్కన పెట్టేసి ఈ పక్కన వేసిన నూనెలోనే పోపు దినుసులు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల టైం ఆదా అవుతుంది, గిన్నెలు ఎక్కువ కూడా అవసరం ఉండదు. ఇలా ఈజీగా చేసేసుకోండి. ఒకసారి ట్రై చేయండి, నచ్చుతుందేమో అని చెప్తున్నాను, మరి ట్రై చేయండి. ఆవాలు అలాగే మెంతులు ఇంకా ఎండుమిరపకాయలు పోపు దినుసులు మీరు ఏం వేయాలనుకుంటారో అవి వేసుకోండి. నేను ఎండుమిరపకాయలు అలాగే జీలకర్ర ఇంకా మెంతులు వెల్లుల్లిపాయ రెబ్బలు కరివేపాకు వేశాను. ఈ నూనె వేడిలో ఇవి వేగుతూ ఉంటాయి కదా, అవి కారము అది మాడకుండా మనకి పక్కన పెట్టేసాం కాబట్టి వాటికి ఏమీ కాదు. ఇలా కొద్దిగా వేగంగానే వాటిని కూడా కొంచెం కలుపుతూ మనం ఒక పక్కన కలుపుతూ ఉండాలి. ఈ రెండింటిని ఒకేసారి మిక్స్ చేసుకోవాలి. ఇంకా పోపులు వేగాయి అన్నప్పుడు రెండింటిని మిక్స్ చేసి ఒక 2 నిమిషాల పాటు మొత్తం నూనె పచ్చడి అలాగా తయారయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకోండి. నేను ఒక 2 స్పూన్లే వేసుకుంటున్నాను. కొద్ది టమాటాలతోనే చేశాను కదా, మీరు కొలత ప్రకారం చేయాలంటే మీకు ఎంత పచ్చడి కావాలో ఆ కొలతలను అడగండి, నేను చెప్తాను. కామెంట్ సెక్షన్లో అడగండి, సరేనా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలా ఉప్పు వేసి పూర్తిగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలాంటి గరిటతో మనం చక్కగా స్మాష్ చేస్తూ పచ్చడిని అంతటినీ మనము పోపులోని అలాగే అన్నిటిలో కలిసేలాగా నలుపుతున్నట్టు కలిపితే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. చివరగా నిమ్మకాయ రసాన్ని వేసి పూర్తిగా కలిసే వరకు కలిపి మనము పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇలా నిమ్మకాయ రసం వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది, నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది. ఈ రెసిపీ వచ్చి మొన్నే అప్లోడ్ చేశానండి. సింపుల్గా చెప్పేస్తాను చూడండి. కొద్దిగా నూనెచుక్కలో 2 స్పూన్ల జీలకర్ర, కొద్దిగా చిటికెడు మెంతులు, అలాగే 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపగుళ్ళు, అలాగే ఎండుమిరపకాయలు ఒక 5-6, అలాగే కొద్దిగా చింతపండు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ కొద్దిగా వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇందులో మనం చిగురులు ఉంటాయి కదా, కరివేపాకు చిగుర్లు ముదుర్లు లేకుండా చిగుర్లే తీసుకొని వేసి దోరగా కొద్దిగా నువ్వులు వేసుకుని దోరగా వేయించుకుంటే కరివేపాకు పడి చాలా రుచికరంగా టేస్టీగా ఉంటుంది. ఈరోజు మన అరిటాకులో ఇది కూడా వడ్డించాను కాబట్టి చూపించాను. కరివేపాకు పొడి హెల్తీగా సంవత్సరం పాటు నిలవ ఉండాలంటే ఆ రెసిపీ కూడా చేశాను. ఈ రెసిపీ కూడా కంప్లీట్గా కావాలంటే లింక్ ఇస్తాను చూడండి. ముద్దపప్పుని 4 విధాలుగా చేసుకుంటారు.
పోపు వేసుకుంటారు, ఇంకా నెయ్యి వేసి పోపు వేస్తారు, చాలా రకాలుగా. నేను చాలా సింపుల్గా చేస్తానండి. కొద్దిగా పసుపు ఉప్పు వేడివేడిగా ఉన్న పప్పులో కలిపేస్తాను, అప్పుడు పసుపు వాసన రాదు. ఇంక ఇలా ఉంచేసుకుని తినేటప్పుడు నెయ్యి వేస్తాను అనమాట. సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే ముద్దపప్పు ఇది. మరి రెసిపీస్ అన్నీ చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేసి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా చూస్తూ లైక్ చేస్తూ ఉండండి, ఓకేనా? నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి ఉంటాను. మరి అంత రెసిపీస్ చివరి వరకు చూసారని అనుకుంటున్నాను. చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మరి ఉంటాను. అయ్యయ్యో, అసలు విషయం మర్చిపోయానండి. మీకు చెప్పాను కదా, టమాటా పచ్చడి విషయంలో నాకు ఒకటి నచ్చదని. టమాటాలు పచ్చడి చేసుకుంటాము, అంతసేపు హై ఫ్లేమ్లో అంత ఉడకబెట్టేసి అలా చేయడం వల్ల అందులో గుణాలన్నీ పోయి ఆరోగ్యానికి ఏముంటుందండి, ఆ కారం నూనె తప్ప, అవునా? అందుకే నాకు నచ్చదనమాట. మరి టమాటా పచ్చడి మా అమ్మగారు ఎలా చేసేవారు, 6 నెలలైనా మనం రుబ్బకుండా, నానబెట్టకుండా, ఎండబెట్టకుండా, ఉడకబెట్టకుండా పచ్చడి ఎలా చేయాలో నెక్స్ట్ రెసిపీ చూద్దురు కానీ, ఓకేనా? మర్చిపోయాను ఆ విషయం చెప్పడం, ఇప్పుడే గుర్తొచ్చింది. మరి ఉంటాను. బై బై. చిన్ను, రా నానా. వస్తున్నావరా? ఏమేం చేసావు? ఏంటో వీడియో తీస్తున్నావు. చూడు ఏమేం చేశాను చెప్పు. చెప్పు ఎప్పుడు చేసావు? ప్లేట్లో అన్నం ఏమేమి ఉన్నాయి? అప్పడము, అన్నం, బజ్జీ. ఏం బజ్జీ? అరటికాయ బజ్జీ. ఇందాక కోయడం చూసావు. ఇది కరివేపాకు పొడి. ఇది ఆలువా, ఆలు మసాలా దమ్ కర్రీ. ఇది ఆలు ఫ్రై, అరటికాయ ఫ్రై, అరటికాయ ఫ్రై, నెయ్యి, ముద్దపప్పు. ఇంకా ఆవకాయ పచ్చడి అడిగావు కదా. ఎప్పుడు చేసావు? ఆవకాయ లేదని టమాటా ఆవకాయ చేసా, అంటే ఆ ఫ్లేవర్ వచ్చేలాగా నీకు నచ్చేలాగా. హ్యాపీ ఉండండి, పడిపోద్ది. ఆకేమైనా కంచవా తీసుకెళ్ళడానికి? మళ్ళీ ఎలా అక్కడ పెట్టుకొస్తాను.